దేవుడు గడిచిన దినాలన్నీ కూడా మన కుటుంబాలన్నిటినీ కూడా భద్రపరిచినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలను జ్ఞాపకం చేసుకుందాం. మన అనుదిన ధ్యానముగా సామెతల గ్రంథము 12వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నాతో కలిసి వీరందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదవవలసిందిగా, వినవలసిందిగా, ధ్యానించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈ యొక్క మాటలు మీ జీవితాలకు ఉపయుక్తంగా ఉండాలని ప్రతి నిత్యము కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు సహోదరులారా, మీలో ఎవరికైనా ప్రార్థనా అవసరాలు ఉన్నట్లయితే తప్పకుండా మాకు తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. కింద కామెంట్ బాక్స్లో మీకున్నటువంటి అవసరాలను, మీ ప్రార్థనా అవసరాలను తెలియచేయండి. తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి నూతనమైనటువంటి కార్యములను ఈ సంవత్సరములో ప్రభు జరిగించునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునివాడు పశుప్రాయుడు. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదు. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తమైనవి, భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచువారి వంటివి, యథార్థవంతుల నోరు వారిని విడిపించును. భక్తిహీనులు పాడై లేకపోవుదురు, నీతిమంతుల ఇల్లు నిలుచును. ఒక్కొక్క మనుషుడు తన వివేకము కొలది పొగడబడును, కుటిల చిత్తుడు తృణీకరింపబడును. ఆహారము లేకయున్నను తనను తాను పొగడుకుని వాని కంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు. నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును, భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే. తన భూమిని సేద్యపరచుకుని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును. వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడు సొమ్మును అపేక్షించుదురు, నీతిమంతుల వేరు చిగుర్చును. పెదవుల వలని దోషము అపాయకరమైన ఉరి, నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. మూఢుని మార్గము వాని దృష్టికి సరి అయినది, జ్ఞానము గలవాడు ఆలోచన అంగీకరించును. మూఢుడు కోపపడునది నిమిషములోనే బయలుపడును, వివేకి నిందను వెల్లడిపరచక ఊరకుండును. సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును, కూట సాక్షి మోసపు మాటలు చెప్పును. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమైయుండును, అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే యుండును. కీడు కల్పించు వారి హృదయములో మోసము కలదు, సమాధాన పరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. నీతిమంతునికి ఏ ఆపదయో సంభవింపదు, భక్తిహీనులు కీడుతో నిండియుందురు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టును, అవివేక హృదయములు తమ మూఢత్వము వెల్లడి చేయుదురు. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. ఒకని హృదయములో విచారము దాని కృంగజేయును, దయగల మాట దాని సంతోషపెట్టును. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. నీతి మార్గమునందు జీవము కలదు,
దాని త్రోవలో మరణమే లేదు. సామెతల గ్రంథము 12వ అధ్యాయములో నుండి మనము దేవుని యొక్క మాటలను జ్ఞాపకం చేసుకొని చదివాము. ఇక్కడ మొదటి వచనంలో మనం చూసినట్లయితే గద్దింపును అసహించుకునివాడు పశుప్రాయుడు అని రాయబడి ఉంది. అంటే పశుప్రాయుడు అనగా మనిషికి ఉండవలసినటువంటి ఇంగిత జ్ఞానము లేనివాడు. ఇదేమి మానసిక సమస్య కాదు. ఆ వ్యక్తి మరి మంచిని స్వీకరించలేనటువంటి వాడు, జ్ఞానాన్ని స్వీకరించలేనటువంటి వాడు కనుక ఆ వ్యక్తిని పశుప్రాయుడు అని ఇక్కడ మరి స్పష్టముగా రాసి ఉంచాడు పరిశుద్ధాత్మ దేవుడు. అలాగనే 3వ వచనం మనం చూసినట్లయితే నీతిమంతుల వేరు కదలదు అనగా పైన ఆ 3వ వచనంలోనే మనం చూసినట్లయితే భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదు అని రాయబడి ఉంది. నీతి వలన మాత్రమే స్థిరత్వం కలుగుతుంది. నీతిమంతులు ఎందుకు మరి కదలరు అంటే దేవుడు వారిని స్థిరపరుస్తాడు. వారి యొక్క నీతి వారిని స్థిరపరుస్తుంది. అలాగనే 4వ వచనాన్ని మనం చూసినట్లయితే యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. యోగ్యురాలు అనేటువంటి మాట మనకు మరొక చోట కూడా కనబడుతుంది. అది ఏ యొక్క స్త్రీ కొరకు రాయబడింది అంటే రూతు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. ఇక్కడ బోయాజు రూతు కొరకు ఈ మాటను పలికినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. ఎముకలకు కుళ్ళు అనగా ఆ యొక్క వ్యక్తి జీవితంలో కానీ ఆ యొక్క కుటుంబ జీవితంలో కానీ సంతోషం ఏమాత్రము కూడా మరి ఆ స్త్రీ వల్ల ఉండదు. మరి ఆ ఇంట్లో ఉన్నటువంటి బలమంతా, సంతోషం అంతా కూడా పోతుంది అని దీని యొక్క అర్థము. 6వ వచనాన్ని చూద్దాం. భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచువారి వంటివి. భక్తిహీనులు ఎప్పుడూ కూడా నిర్దోషులకు హాని చెయ్యాలని వారి యొక్క ఆలోచనలు ఉంటాయి. వారిని ఎప్పుడు పట్టుకుందామా, ఎప్పుడు నిందల పాలు చేద్దామా అని భక్తిహీనులు చూస్తూ ఉంటారు. యథార్థవంతుల నోరు వారిని విడిపించును. యథార్థవంతులైనటువంటి వారు మాత్రం ఆ నిర్దోషులను విడిపించటానికి ప్రయాసపడుతూ ఉంటారు. 10వ వచనాన్ని చూద్దాం. నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును, భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే. నిజమే, భక్తిహీనులు వాత్సల్యం చూపిస్తున్నప్పటికీ కూడా అందులో కూడా క్రూరత్వమే కనబడుతుంది. ఎందుకంటే వారి సహజ లక్షణమే క్రూరత్వం గనుక. 11వ వచనం. తన భూమిని సేద్యపరచు కొనువానికి ఆహారము సమృద్ధిగా కలుగును, వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. తన యొక్క భూమిని అంటే కష్టపడి పనిచేసేటువంటి వానికి ఆహారం ఎప్పుడు సమృద్ధిగా ఉంటుంది. వ్యర్థమైన వాటిని అనగా మరి జోదము కావచ్చు, పేకాట కావచ్చు, ఇలాంటి మరి పనుల ద్వారా ధనాన్ని సంపాదించుకోవాలి అనుకునే వారికి, రెండవదిగా ఏ వైపు నుంచైనా మాకు ఆస్తి రాకపోతుందా, ధనము రాకపోతుందా అని ఎదురు చూసేటువంటి వారంట బుద్ధి లేని వారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. 12వ వచనం. భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడు సొమ్మును అపేక్షించుదురు, నీతిమంతుల వేరు చిగుర్చును అనగా నీతిమంతులు ఫలిస్తారు అని అర్థాన్ని తెలియజేస్తుంది. 17వ వచనాన్ని చూసినట్లయితే సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును, కూట సాక్షి మోసపు మాటలను పలుకును. ఇది న్యాయస్థాన పరిభాషలో అంటే సత్యాన్ని వాదించేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి యొక్క నీతిగల మాటలు, నిజాయితీ కలిగినటువంటి మాటలు నిర్దోషుల యొక్క ప్రాణాలను కాపాడతాయి. కానీ కూట సాక్షి అనగా నిజం తెలిసినప్పటికీ కూడా అబద్ధాన్ని చెప్పేటువంటి వ్యక్తి ఉంటాడు కదా, అలాంటి వారి నోటి నిండా మోసపు మాటలు ఉంటాయి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. 20వ వచనాన్ని చదువుకుందాం. కీడు కల్పించు వారి హృదయములో మోసము కలదు, సమాధాన పరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. ఇక్కడ మనకు 2 మాటలు కనబడుతున్నాయి. కీడు, రెండవది సమాధాన పరచుట. ఈ 2 కూడా ఒకదానికి ఒకటి విరుద్ధం.
భక్తిహీనులు ఎప్పుడూ కీడుని కల్పించటానికి ఇష్టపడతారు, నీతిమంతులు ఎప్పుడు కూడా సమాధానపరచటానికి ఇష్టపడతారు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఉంది కదా, సమాధానపరచువారు ధన్యులు, వారి దేవుని కుమారులు అనబడుదురు. మనము మన యొక్క జీవిత కాలంలో ఎప్పుడైనప్పటికీ కూడా కీడు అనేది మనం ఎవ్వరి పక్షంగా కూడా కల్పించకూడదు. ఎందుకంటే దేవుడు నిర్దోషుల పక్షంన ఉంటాడు గనుక మనం ఎప్పుడు కూడా సమాధానపరిచేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అలాగనే 23వ వచనం, వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టును, అవివేక హృదయాలు తమ మూఢత్వము వెల్లడి చేయుదురు. విద్య అనగా జ్ఞానము. ఈ వచనములో ఉన్నటువంటి అర్థము మాత్రం విద్య అంటే జ్ఞానము. మరి వివేకి అయినటువంటి మనస్సు కలిగిన వారు, వివేకి అయినటువంటి వ్యక్తి తన నోటిని అదుపులో పెట్టుకుంటాడు. ఆ సమయానుసారముగా సమయ సందర్భముగా ఆ వ్యక్తి జ్ఞానముతో మాట్లాడతాడు. మరి అవివేక హృదయాలు తమ నోటిని ఏమాత్రము కూడా అదుపులో ఉంచుకొనరు, విపరీతంగా మాట్లాడుతూ ఉంటారు. మూఢత్వమైనటువంటి మాటలను ఎక్కువగా వారు మాట్లాడుతూ ఉంటారు. 25వ వచనం, ఒకని హృదయములోని విచారము దాని కృంగజేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. విచారము అంటే ఏదో మనము కోల్పోతాము అనేటువంటి బాధ మనలను కృంగతీస్తుందట. కానీ దయగలిగినటువంటి మాట నిరీక్షణను పుట్టిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన నోటి నిండా దయగలిగినటువంటి మాటల చేత మన నోరు నింపబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. 27వ వచనం, సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. సోమరి అయినటువంటి వేటగాడు ఉన్నాడు అనుకోండి, అతడు వేటాడతాడట, కానీ వేటాడింది పట్టుకోవడానికి ఏమాత్రము కూడా ఇష్టపడడు. ఏ పనిని మొదలు పెడతాడు కానీ పూర్తి చేయడానికి ఏమాత్రము కూడా ఇష్టపడడు. కానీ చురుకుగా నుండుట గొప్ప భాగ్యము అని రాయబడింది. మరి మనము నీతిమంతులమై చురుకుగా ఉండేవారమైతే కనుక మనము ప్రతి పనిని కూడా ఆసక్తిగా చేస్తాము. రెండవది ఏంటంటే దేవుడిచ్చిన ప్రతి దానిని కూడా జాగ్రత్తగా మనము సంరక్షించుకుంటాం. ఈ మాటలు మనకి ఈ దినము దేవుడు తెలియచేసినటువంటి మాటలు. దీని ప్రకారము మనము మన కుటుంబాలు కూడా నడిచి మరి మన జీవితాలను ఆశీర్వాదకరమైనటువంటి మార్గంలోనికి నడిపించుకుందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ మాటలు గనక మీకు ఆశీర్వాదంగా అనిపిస్తున్నట్లయితే, మాకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని మీరు అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఈ యొక్క మెసేజ్ని మీ యొక్క అనుదిన జీవితంలో ప్రతిరోజు కూడా మరి స్వీకరిస్తూ ముందుకు వెళ్ళండి. ఇంకా అనేకులకు ఈ యొక్క ఛానల్ని పరిచయం చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. మీ యొక్క ప్రార్థన అవస్థలను కూడా మాకు తెలియజేసే సంపూర్ణుడని పరిశుద్ధమైనటువంటి పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, ఈ యొక్క నాయన ఉదయకాల సమయంలో ప్రభువా నీ సన్నిధిలో చేరి ఈ విధముగా ప్రార్థన చేసే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఈ దినమంతా మాకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయండి. వాక్యము ద్వారా మీరు మమ్మల్ని దర్శించారు. ఈ మాటలు ప్రతి వారి హృదయంలో కూడా నాయన మీరు ఫలింపులోనికి తీసుకుని రండి. ఆసక్తిగా ఎందరైతే ఈ మాటలను అంగీకరించారో, ఆలకించారో వారందరినీ దీవించండి అయ్యా. వారి కుటుంబాలను నాయన ఫలింపులోనికి మీరు తీసుకుని రండి. వారు చేస్తున్న ప్రతి పనిని కూడా వర్ధిల్లపరచండి. వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలను ఆయన ఆశీర్వాదకరంగా గొప్ప విజయ మార్గంలోనికి వారిని నడిపించండి నాయన. ఎంతోమంది నాయన ప్రార్థనావస్థలు కోరి ఉన్నారు తండ్రి, వారందరినీ నీ హస్తాలకు నేను అప్పగిస్తున్నాను. ఎందరైతే నా తండ్రి నాయన మా ప్రార్థనావస్థలు కోరి ఉన్నారో పేరు పేరు నా బిడ్డలందరినీ నీ హస్తాల్లో పెడుతున్నానయ్యా. వారిని బలపరచండి, ఆశీర్వదించండి. రాబోయే దినాలు, ముందు దినాలు వారి జీవితాలకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. నీ సేవకులుగా మేము చేస్తున్న ప్రార్థన నీవు మానక అంగీకరిస్తున్నావనే విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నాం నాయన. ఈ ప్రార్థనలో ఎందరైతే ఏకీభవించి అయా వారి అవసరతలు నీ సన్నిధిలో తెలియచేస్తూ ఉన్నారు వారందరినీ నీ హస్తాలకు అప్పగిస్తున్నాను. నీవు బలమైన దేవుడవు నాయన. అయా, నీ శరణు వచ్చిన వారిని నాయన నీవు మరువక విడువక సహాయమును చేసే దేవుడవు నాయన. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడునని నీ వాక్యము సెలవిస్తుంది. అయా, నిన్ను అడుగుతున్నాం ప్రభువా, నిన్ను తప్ప మేము ఎవరిని అడగగలము నాయన? ఏ మనుషులు మాకు సహాయం చేస్తారు ప్రభువా? మాకెవ్వరూ సహాయం చేయరు ప్రభువా నాయన. అయ్యా, నీ నామము పేరట నా తండ్రి నాయన ఈ దినాన నాయన నీ
నీ సన్నిధిలో నాయన అయా మా మనవులన్నీ కూడా పెడుతూ ఉన్నాము నాయన. వాక్యానుసారంగా జీవించడానికి మాకు కృప చూపించండి. వాక్యములో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి ప్రభా, అవన్నీ కూడా ప్రభా నాయన మీరు మా జీవితాల్లో నెరవేర్చండి. అయా నీతిమంతుల వేరు కదలదు అని నీ వాక్యము సెలవిస్తూ ఉంది నాయన. నీ రక్తంలో కడగబడిన బిడ్డలం ప్రభా, అయ్యా రక్షణలో కొనసాగుతున్న బిడ్డలము ప్రభా, ఎందరైతే నీతిమంతులుగా తీర్చిపడ్డారో అయ్యా వారి ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దర్శించండి. కదిలించే పరిస్థితులు ఎన్నో మా చుట్టూ ఉండవచ్చు, కానీ నీ వాక్యము నమ్మదగింది నాయన. నీ వేరు కదలదు అన్నావు కదా ప్రభా నాయన. బిడ్డలను స్థిరపరచండి. వారు ఏ స్థలంలో సిగ్గుపడి ఉన్నారో అదే స్థలంలో నాయన వారిని నాయన తల ఎత్తుకునేటువంటి స్థితికి మీరు నడిపించండి. వారికి ఉన్న బలహీనతలను, ఇరుకులను, ఇబ్బందులను సమస్తాన్ని కూడా నాయన మీరు తీసివేసి నాయన రాబోయే దినాలు వారి జీవితాలకు ఆశీర్వాదకరంగా చేయండి. పరిచర్యను దీవించి ఆశీర్వదించండి. ఈ పరిచర్యల్లో నాయన ఎందరో నా తండ్రి ప్రభువా నాయన ప్రయాసపడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభువా. నీ వాక్యాన్ని మోసుకొని అన్యజనులకు తీసుకుని వెళుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభువా. వారందరినీ దీవించి ఆశీర్వదించండి. ఆయన నీ రాకడ కొరకు మేము అందరము కూడా సిద్ధపడుతున్నాం ప్రభువా. మమ్మల్ని మీరు సిద్ధపరచండి. ప్రియ పరిశుద్ధాత్మదేవ అయా నాయన మా జ్ఞానము మా తెలివి చేత నాయన మేము నీ హృదయాన్ని ఏమాత్రము కూడా మెప్పించలేము, కానీ నాయన నీ చిత్తాన్ని జరిగించుటకు నాయన మీరు మాకు జ్ఞానాన్ని అనుగ్రహించండి నాయన. అన్ని విషయాలలో కూడా మీరు కృప చూపించమని ఈ సామెతల గ్రంథము ద్వారా నాయన అయా మంచి హృదయాన్ని, జ్ఞానము కలిగిన హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించి లోకములో మేము ఎలా నడుచుకోవాలో, నీ సన్నిధిని మేము ఎలా భయభక్తులను కనపరచాలో, మా అనుదిన జీవితంలో మేము ఎలా నడుచుకోవాలో సమస్తమును కూడా నాయన మీరు మాకు జ్ఞానాన్ని ప్రసాదించి నీ కృపలతో నిండైన దీవెనలతో మమ్మల్ని నింపమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి.